గడప గడప కార్యక్రమం మొదలుపెట్టి దాదాపు 4 నెలలు కావస్తూ ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మూలంగా నష్టపోతున్న వాళ్ళందరూ కూడా ఎవరు మమ్మల్ని పలకరించటం లేదు, మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు కావాలని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా దీన్ని చాలా సిన్సియర్గా చేస్తున్నమాట వాస్తవం. సో దీంట్లో ఏమిటంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయటంలో పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందిందనేది వాస్తవం. ప్రజలందరూ కూడా ఎండార్స్ చేసిన విషయం. దాని గురించి కాకుండా ఇంకా కొత్త విషయాలు ఏమన్నా దృష్టికి వస్తే మాకు అవన్నీ కూడా ఇప్పుడు పార్టీ పరంగా చర్చించి దాని మీద ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది. దానికోసమే అధ్యక్షుల వారు దీన్ని ఈ గడప గడప కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకున్న కార్యక్రమం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమంలో మేము వెళ్ళగానే ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాల మీద ప్రతి వాళ్ళు కూడా మేము చెప్పబోయే క్వశ్చన్స్ని వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు, ఎందుకు డోక్రా రుణమాఫీ చేయలేకపోయారు, ఆడపిల్ల పుట్టగానే 25,000 ఎందుకు ఇస్తా అన్నారు, గర్భిణీ స్త్రీకి 10,000 రూపాయలు ఎందుకు ఇస్తామని చెప్పి అన్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మీరు ఎందుకు అడగట్లేదు, ప్రతిపక్షంగా ఉండి మీరు ఎందుకు అడగట్లేదు అని చెప్పి వాళ్లే మమ్మల్ని అడుగుతుంటే అదే మేము ప్రజల్లో తీసుకెళ్తున్నామా అని చెప్పి మేము ప్రజలకు సవివరంగా చెప్తున్నాం. ఇవాళ ఉదాహరణకి ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని పూర్తిగా అనారోగ్యశ్రీగా మార్చారు. ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా ఏ హాస్పిటల్స్లో కూడా పేషెంట్ని ఎవరు కూడా ఇన్పేషెంట్గా జాయిన్ చేసుకోవట్లేదు. ఆరోగ్యశ్రీకి వచ్చిన డబ్బును కూడా బకాయిని కూడా ఇవ్వట్లేదు. కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి ఇచ్చే ప్రయారిటీ ఇవాళ ఆరోగ్యశ్రీ పేషెంట్కి ఎక్కడ ఇవ్వట్లా. దీని ప్రభుత్వ వైఫల్యాల్ని తెలియజెప్పడం కోసమే మేము గడప గడప కార్యక్రమాన్ని మేము తిరుగుతున్నాం. దానిలో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్ష పెట్టారు. ఇవాళ సమీక్షలో 6 జిల్లాలు ఈ సమీక్షలో మేము పాల్గొంటున్నాం. మేము చేసిన కార్యక్రమాల గురించి కూడా మా అధ్యక్షుడు వారు తెలియజేసి మళ్ళీ భవిష్యత్ కార్యక్రమాల గురించి కూడా మేము చర్చిస్తాం. ఈరోజు గడప గడప కార్యక్రమం మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు జయంతి కార్యక్రమం నుంచి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. మరి నిన్నటి రోజుకు 145 రోజులు మేము గడప గడప కార్యక్రమం చేసాం. సుమారుగా 1,01,000 మంది ఓటర్లను కలిసాం. మరి మేము తిరిగినంతలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం గడప గడప కార్యక్రమం చేయించడం అనేది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇవాళ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయపోగా మీరు వచ్చి మీకు ఒకటైనా చేశాడా చంద్రబాబు నాయుడు గారు? మరి ఆనాటి బూటకు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, కానీ ఇవాళ సీట్లో కూర్చుని మరి మమ్మల్ని అందరినీ గాలికి వదిలేసిన మాట ఇవాళ మీరు ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిలేసి మా కోసం పోరాటం చేస్తుండటం వల్ల కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇదిగో సంతకం పెట్టాను ఇదిగో సంతకం పెట్టానని చెబుతున్నాడు. అయినప్పటికీ ఆయన మాయ మాటలు మేము నమ్మలేకపోతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది మాకు. పూర్తిగా మా పట్ల ఈ ప్రజల పట్ల ఏవైతే ఆయన బూటకు వాగ్దానం చేశారో వాటి పట్ల ఆయన మరి చేసేటువంటి పోరాటం మాకు లాభిస్తుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు తల వంచి మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా అమలు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఏదేమైనా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గడప గడప కార్యక్రమం పెట్టారంటే ఆ రోజున మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు. ఆ రోజు పాలన రావాలని మేము కోరుకుంటున్నాం. ఆ పాలన త్వరలోనే రావాలని కూడా మేము కోరుకుంటాం. కనుక ఆ పాలన తప్పకుండా వస్తుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఉంటాం, మేమంతా మద్దతిస్తామని ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజా బ్యాలెట్ విధానాన్ని గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా మా నాయకులు అది ప్రజెంటేషన్ చేయించారు ప్రతి ఓటర్కి కూడా. మేమైతే ఫస్ట్ మేము అందరం కూడా ఒక రకంగా విభేదించి ఇప్పుడేంటి ఎలక్షన్లు లేవు ఏమీ లేవు, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఈ ప్రభుత్వం తాలూకు వైఫల్యాలు చెప్పినా రుచిస్తుందా అని. కానీ సహజంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యక్తుల పేర్లు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. 100% కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏమైనా సరే ఎక్కువగా వాళ్ళ తాలూకు ప్రధానమైన బాధ్యత 2 అంశాలు. 1 అభివృద్ధి, 2 సంక్షేమం. స్వతహాగా ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంక్షోభం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి సంక్షేమం పట్ల లేదు.
అంటే సంక్షోభాలు సృష్టించడమే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు. అందుకనే రాజశేఖర రెడ్డికి ఇంత ఆదరణ, ఇంత అభిమానం, ఇంత ఆప్యాయత ఇప్పటికీ కూడా చనిపోయి 7 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా రాజశేఖర రెడ్డిని ఎందుకు మరువలేకపోతున్నారంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన గుండెల్లో నిలుచున్నారు. ఎక్కడైనా ఆరోగ్యశ్రీని చూస్తే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారు, పెన్షన్ వచ్చే అవ్వను చూస్తే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారు. ఈరోజు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడితే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారు. పల్లెలన్నీ కూడా పసిడి సీమలుగా మారాయంటే రాజీవ్ పల్లి బాటని పెట్టి ఆ రోజుల్లో పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారు. ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు బాగా అలవాటు పడిన తర్వాత వీళ్ళు ఎన్ని రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తే రాజశేఖర రెడ్డిలాగా ఈయన మారిపోయాడు, రాజశేఖర రెడ్డే చేశారు కాబట్టి నేను బాగా బ్రహ్మాండంగా మారాను, ఆయనలాగా పాదయాత్ర చేశానంటే పాదయాత్ర నమ్మి ఈరోజు ఓట్లేస్తే ఈరోజు నెట్ట నిలువున రాష్ట్రాన్ని ముంచేసి ఏ కార్యక్రమం చూసినా చూడండి, వీళ్ళు పెట్టినటువంటిది మనం రుణమాఫీ అవ్వచ్చు, డ్వాక్రా మాఫీ అవ్వచ్చు, ఆడపిల్ల పుడితే 5,000 అవ్వచ్చు, ఇంటికి వద్యం అవ్వచ్చు, బాబు వస్తే జాబ్ వస్తుంది అనవచ్చు, నిరుద్యోగభృతి అవ్వచ్చు, లేదు అంటే గర్భిణీ స్త్రీకి 10,000 ఇస్తానని అనవచ్చు. ఏ కార్యక్రమం అయినా చూడండి, ఏ కార్యక్రమం కూడా ఒకటికి లేదు, మచ్చుకైనా ఒకటి కనిపించలేదు. రాజు ఆరోగ్యశ్రీ చూసిన, అలాగే ఉచిత విద్యుత్ చూసిన, డ్వాక్రా రుణాలకు ఆ రోజు పాల వడ్డీకి 2% కల్పించిన, లేదు 0% వడ్డీకి 2% కల్పించిన, ఆ రోజు చంద్రబాబు కల్పించినట్టు 5.5 రూపాయి కిలో బియ్యంకి మార్పు చేసిన, ఇవన్నీ కూడా బంగారు తల్లి పథకాలు చూసిన, ఇవన్నీ రాజశేఖర రెడ్డి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అంటే చెప్పుకోవడానికి కోకలలుగా ఉన్నాయి రాజశేఖర రెడ్డి పథకాలు. ఈయన చెప్పుకోవడానికి అన్ని సంక్షోభాలే. నేనే రాశానంటాడు 500 నోటికి, నేనే రాశానంటాడు 1000 నోటికి. ఈరోజు బంగారాలపై కూడా తాకట్లు పెట్టి ఆడవాళ్ళని అందరినీ కూడా ఈ వీధి పాలు చేయడం కోసం అది నా ఆలోచన అంటాడు. రకరకాల చేస్తున్నటువంటి అన్నీ కూడా చాలా వ్యతిరేకత ఈరోజు గడప గడప ద్వారా కనిపిస్తుంది. మేము అడగట్లే, ఎవరైనా మనం ప్రశ్నించవసరం లేదు, వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏంటి అని. అంటే రాజశేఖర రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఎవరి పరిపాలన చూసినా సరే ఆ రుచి కనిపించదు. ఎందుకంటే ఏంది అన్నీ కూడా సంక్షోభాలు తప్ప సంక్షేమం లేదు. సంక్షేమానికి ఏమాత్రం అంటే స్వతహాగా ఆయనలో లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గాలు కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి జన్మభూమి కమిటీల వరకు అవినీతే పరమావధిగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమానికి మంచి ఆదరణ, మంచి ఇది కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాం, గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో మేము ఎంత నిరుత్సాహంగా మమ్మల్ని ఇప్పుడు వెళ్ళమంటున్నారేట అనుకున్నటువంటి భావన నుంచి వెళ్ళడం చాలా 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 మంచిది.